అదేంటో మరి అత్తగారింటికొచ్చిన తర్వాత అడ్జస్ట్ అయి తింటామో, అలవాటయి తింటామో తెలియదు కానీ పెళ్ళికి ముందు తినలేని ఐటమ్స్ అన్నీ పెళ్ళయ్యాక తినేస్తాం. అందులో ఇదొకటి. నేను మటన్ కూడా తినను. కానీ పెళ్ళైన తర్వాత మటన్ కూడా తినడం స్టార్ట్ చేశాను. మా పుట్టింట్లో అయితే అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. అత్తగారింటికి వచ్చాక అడ్జస్ట్ అవ్వాల్సిందేగా. కానీ ఈ పాలకూర పప్పు మాత్రం నేను కూడా ఇంత బాగా చేస్తాను అనిపించింది. నేను ఈ రెసిపీ ఎలా చేస్తాను చూపిస్తాను. సరిపడా క్వాంటిటీలో పప్పు తీసుకోవాలి. ఆకుకూర కూడా మంచిగా క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర వేసిన తర్వాత ఎంత వాటర్ సరిపోతాయో తెలియదు. తర్వాత వెల్లుల్లి దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అందులో మిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సరిపడా కారం. నెక్స్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ ఆవిరి తీసేసి పోపుకి పెన్నం పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మరిగేలోపు స్మాష్ చేసేసుకుంటే సరిపోద్ది. చిన్నగాడికి స్కూల్ కి లేట్ అయిపోతుందని చెప్పి ఆవిరి పోకుండానే ఒప్పించేసేసాను. ఆవిరి పోయే వరకు వెయిట్ చేయాలి అంటే ఒక విజిల్ తక్కువ వేయించుకుంటే బెస్ట్. ఎందుకంటే సగం ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి. తాలింపు వేసుకోవాలి. తాలింపు వేయగానే లిడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే అరోమా పోతుంది. నేను ఇక్కడ వీడియో కోసం అని చెప్పి మూత పెట్టలేదు. సాల్ట్ స్మాష్ చేసిన తర్వాత వేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి లాస్ట్ లో వేసుకుంటున్నాను. లాస్ట్ లో నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఉన్నారా నాలా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్న వాళ్ళు?